దేవుని రాజ్య సువార్త వ్యాప్తిలో మనం ఒక పనిని తలపెడుతున్నప్పుడు కొన్నిసార్లు మనకు అనుకూలమైన వ్యక్తులే మనకు వ్యతిరేకంగా లేవచ్చు. మనం ఆశించిన సహాయము వారి ద్వారా రాకపోగా మనకు వ్యతిరేకంగా మారే పరిస్థితులు వస్తాయేమో. లౌకికమైనటువంటి పనులకి లేదా లోక సంబంధమైనటువంటి పనులకి మనం వద్దన్న ప్రోత్సాహం, సహకారం అన్ని విషయాల్లో మనకి లభించవచ్చు. కానీ ఆత్మ సంబంధమైనటువంటి కార్యకలాపాల్లో మనం ఏదైనా ఒక పనిని మనం ప్రారంభిస్తున్నప్పుడు లోకం మనకు సహకరించకపోగా వ్యతిరేకంగా నిలబడుతుంది అనడంలో సందేహం మాత్రం ఏమీ లేదు. అయితే లోకం మనల్ని ప్రోత్సహించకపోయినా, లోకం మనల్ని ముందుకు వెళ్ళమని ప్రోత్సాహపరిచే మాటలు మాట్లాడకపోయినా, నిరుత్సాహపరిచినా కూడా కొన్నిసార్లు మనల్ని మనమే ప్రోత్సహించుకోవాల్సి వస్తుంది. మనకు మనమే బలాన్ని కూడగట్టుకోవాల్సి వస్తుంది. మనకు మనమే విశ్వాసాన్ని దేవుని వాక్యం ద్వారా తీసుకొని దేవుని పని కొరకు మనం ముందుకెళ్లాల్సి వస్తుంది. కాబట్టి మన జీవితాల్లో ఎదురవుతున్న వ్యతిరేకతల్ని బట్టి మనం ఏమాత్రం కూడా వెనుకడుగు వేసేవారిగా ఉండకుండానట్లుగా దేవుని దగ్గర మనం ప్రార్థించి ఆ శక్తిని పొందాలి. ఒంటరిగానైనా, జతగానైనా, గుంపుగానైనా, ఏ రీతిగానైనా దేవుని పని విషయంలో మనం ఆసక్తిగా ముందుకు వెళ్ళిపోయేటట్లుగా దేవుడు తన కృపను మనకు ప్రసాదించునుగాక. ఆమేన్.